కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. 4 రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూచి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి. అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. సేనా దెయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే. అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
கேளா அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி தடையெல்லாம் தாண்டி படியெல்லாம் ஓட்டி ஏறே ஏறே மேலே ஏறே தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு சூப்பர் நேச்சுரல் ஆண்டு இது சூப்பர் நேச்சுரல் ஆண்டு ప్రార్థించుకుందాము. యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభా, మరొకసారి నాయనా ఈ సంవత్సరం 2022లో నాయనా మమ్మలను ప్రవేశపెట్టిన తండ్రి నీకు స్తోత్రం ప్రభా. మాకిచ్చిన ధన్యత ప్రభా, ఈ యొక్క రోజు మేము చూడగలుగుతున్నాం అంటే నాయన నీ చిత్తమే ప్రభా. నువ్వు ఇచ్చిన ధన్యత నాయన, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నాయన మేము నాయన 2022 సంవత్సరంలోకి నాయన ప్రవేశించగలిగినామంటే తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు విత్తబోయే వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి అయ్యా. నూతన సంవత్సరం మేము అందరము నాయన నూతనత్వము ధరించుకొని ప్రభా, నూతన కార్యాలు చూడులావున, ఆత్మ కార్యాలు చూడులావున ప్రతి బిడను బలపరచుమని నజరేతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవవాక్యంలోకి వెళ్ళకముందు మనం అందరము ఒకటి గమనించాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీస్ ద్వారా సువార్త అందింపబడుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ యూట్యూబ్ ఎవ్రీ సండే. దయచేసి ప్రతి ఒక్కరు యూట్యూబ్ వాచ్ చేయాలి. జీసస్ షైన్ మినిస్ట్రీస్ మనది కాబట్టి ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దైవ వాక్యం విని ఆత్మలో బలపడాలని కోరుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వందనాములు నడుతుమో ప్రభో ప్రభో, వందనాములు నడుతుమో ప్రభో ప్రభో, వందనాములు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాములందుకో ప్రభు, వందనాములందుకో ప్రభు. పాత వస్త్రమంత పాపమంతయు భీతిని మన్నించు మమ్ముగావము, నూతనాబ్దమునము నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాద రక్షక, దాతా క్రీస్తు నాద రక్షక, ఇన్ని నాళ్ళు ధరును మమ్ము బ్రోచియో, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియో, ఎన్నలేని దీవెనలుడు నన్ను యేసువా. అన్ని రెట్లు స్తోత్రములివిగో, అన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనాములు నడుతుమో ప్రభో ప్రభో, వందనాములు నడుతుమో ప్రభో ప్రభో, వందనాములు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనాములందుకో ప్రభో, వందనాములందుకో ప్రభో. హల్లెలూయా. 2 కొరింథీయులు పౌలు రాసిన పత్రికలో 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17-18 వచనం మనము దైవ వాక్యము చదువుకుందాము. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తమును దేవుని వలనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనలో సమాధానపరుచుకొని ఆ సమాధాన విషయమైన పరిచర్యను
మాకు అనుగ్రహించెను. క్రీస్తు ఎవడైననో కాగా ఎవడైననో క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దైవవాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాగా ఎవడైననో క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. పాతవి గతించెనని దైవవాక్యం సెలవిస్తుంది. 2021 is gone. Forever it is gone. 2024 మనం వానికి గుడ్ బై చెప్పినందుకే వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ ద న్యూ ఇయర్. 2022కి మనం వెల్కమ్ చేస్తున్నాము. యేసుతో పాటు మనము 2022లో ప్రవేశించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ఎవడైనానో క్రీస్తు నందున వాడు నూతన సృష్టి. He is a new creation. Whoever is in the Lord, he is a new creation. సమస్తము నూతనమాయనని బైబిల్ సెలవిస్తుంది, దైవ వాక్యము సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వించినము, ఎవడైనను క్రీస్తు నందు ఉండేలా వాడు న్యూ క్రియేషన్, పాతవి గతించెను. వాక్యం వించినము, నూతనత్వంలోకి మనము, నూతన సంవత్సరంలోకి మనము ఎంటర్ అయినము, ప్రవేశించినము. ఈ రోజు నుండి ఈ మొదటి దినము నుండి మనం ఎలాంటి స్వభావము కలిగి, ఎలాంటి సుగుణాలు కలిగి మనము జీవించాలా దైవవాక్యం సెలవిస్తుంది. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాత బుద్ధులు, రోత బుద్ధులు, యేసయ్యకి ఇష్టంలే అసహ్యమైన బుద్ధులు గతించెనని దైవవాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పాతవి గతించెను, సమస్తము నూతనమాయనంట. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ. ఇట్స్ ఎ న్యూ క్రియేషన్, న్యూ క్రీచర్. వీఆర్ న్యూ ఇన్ ద లార్డ్, న్యూ క్రీచర్ ఇన్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాతవి గతించెను. ఈరోజు వాక్యం వింటాం. నూతన సంవత్సరంలో మనము అందరము ఒక ప్రమాణం చేసుకోవాలా, ఒక ఒడంబిక చేసుకోవాలా. యేసయ్య నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి, ఇంకా మాలో నీకు ఇష్టమైన బుద్ధులు ఉన్నాయా, తీసివేయి ప్రభా. ఈ రోజు నుండి, ఈ గడియ నుండి నేను ప్రభా నూతనత్వము ధరించుకొని నూతన క్రియలతో, పాత స్వభావముతో, నీకు ఇష్టమైన స్వభావముతో కాక నీకు ఇష్టమైన మార్గంలో నేను జీవిస్తానయ్యా. ఈ రోజు నుండి ప్రభా గత సంవత్సరం అంతా మమ్మల్ని క్షమించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన తండ్రి, అయ్యా నీకు వందనాలని చెప్పగలుగుతున్నామా? దేవుని కృపను బట్టి నువ్వు నూతన సంవత్సరము చూడగలిగినవంటే నీ మంచితనము కాదు, నీ ప్రార్థన జీవితము కాదు, మొదటిగా ఆయన ఇచ్చిన ఉచితమైన కృప, ఆయన ప్రేమను బట్టి, ఆయన క్షమించే దేవుడు, ఆయన కరుణామయుడు. ఇంకా నీకు సమయం పొడిగించిండు. 2022 సంవత్సరము నీ జీవితంలో పొడిగించిన ఆ దేవునికి నువ్వేమి చెల్లించాలి? పాటలు పాడతాం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలన్నా, వేడాది పొట్టేళ్ళనా, ఆయనకు ఏడాది దూడలొద్దు, వేలాది పొట్టేళ్ళు వద్దు, నీ హృదయం కావాలి. ఎందుకంటే ఆ హృదయము ఘోరమైన పాపము నిండే ఆ హృదయంలోకి యేసు రావాలని ఆశిస్తున్న దేవుడు. సమస్తనము నూతనమాయను. ఇట్స్ ఎ న్యూ క్రియేచర్. ఆర్ యు హూఎవర్ ఇస్ ఇన్ ద లార్డ్, ఈజ్ ఎ న్యూ క్రియేచర్ అని వాక్యం సెలవిస్తుంది. దేవుని అందు నువ్వు ఏ రోజైతే నిలబడి ఆయన రక్షణ వస్త్రము ధరించుకుంటూ పాతవి గతించెనో, సమస్తము నూతనమాయనో. సమస్తము అని వాక్యం సెలవిస్తుంది. కొంచెము కాదు, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ. ఎవరికి? క్రీస్తునందు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అందరు కాదు, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. ఈరోజు మనము క్రీస్తునందు నిలకడగా నిలబడుతున్నామా? సంవత్సరాలు గతించిపోతున్నవి, రోజులు గతించిపోతున్నవి. ఎంతోమంది గతించిపోయినరు, లోకము చూడలేక గతించిపోయినరు.
ఈరోజు చూడలేక గతించిపోయినరు, మందిరానికి రాలేక ఉంటుండ్రు. కానీ యేసయ్య కృపను బట్టి మొదటి యొక్క సంవత్సరంలో మొదటి నెల జనవరి 1 రోజు దేవుడు తన ఆలయంకి ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయన తీసుకొని వచ్చిన దేవాది దేవునికి వందనాలు. ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు బికమ్ న్యూ క్రీచర్ ఇన్ జీసస్, పాతవన్నీ నువ్వు వదిలిపెట్టాలి. పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఈరోజు వాక్యం వింటున్నామో, సాయంత్రం ఈరోజు వాక్యం వింటున్నామో, రాబోజనము తీసుకుంటున్నామో, ఇంకా పాత రోత బుద్ధులతో ఉంటే శపించబడతామని దైవ వాక్యం సెలవిస్తుంది. పాత స్వభావము కలిగి మనము ఉంటే మనము యేసయ్యను చేర్చుకునే దేవుడు కాదు. యేసయ్య చెంతకు చేరాలి. ఆయన సమయం మెచ్చి మరి ఒక సంవత్సరము మన జీవితంలో పొడిగించిన దేవాది దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మా అత్తమ్మ చాలా మంచి ప్రేయర్ఫుల్ లేడీ. సడన్గా మొన్నటి రోజు కింద పడి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యి ఆల్ ఆఫ్ అ సడన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేము ఎప్పుడు అనుకోలే అత్తమ్మ ఈరోజు ఆ స్థితిలో ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రము. సడన్, ఆల్ ఆఫ్ అ సడన్ చాలామంది మందిరానికి రాలేకుంటారు. అన్ని కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. ఉద్యోగాలకు మనం వెళ్తాము, అన్ని చేస్తున్నాము, కానీ దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత మన జీవితంలో లేదు. ఈరోజు మా అత్తమ్మ ఎంతో ఎవ్రీ ఫస్ట్కి క్రిస్మస్కి ప్రార్థన కూటం పెట్టుకొని ఎంతో ఆనందిస్తుంది, ఎంతో సంతోషించే మా అత్తగారికి ఈరోజు షీ ఈస్ బెడ్ రిడన్. గాడ్ హ్యాస్ గివెన్ హర్ టైమ్ టు టాక్ టు హిమ్ మోర్ అండ్ మోర్. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి స్థితిలో కూడా దేవుడు మనం పెట్టలేదు. ఈరోజు దేవుడు మనం పెట్టిన ఈ యొక్క మంచి స్థితిలో దేవుని మనము కొనియాడగలుగుతున్నామా? ఆయనను సేవించగలుగుతున్నామా? ఆయన వైపు చూడగలుగుతున్నామా? ఇంకా టీవీల వైపు, ఇంకా లోకము వైపు, ఇంకా లోకంలో ఉన్న సుఖభోగాల వైపు, ఇంకా ఆయనకి ఇష్టమైన జీవితము జీవిస్తూ, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్తో, చెడు అలవాట్లతో మనము జీవిస్తున్నామా? పాస్టర్ అమ్మ, నేను 2021లో ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ పాస్టర్ అమ్మ. నేను ఒక పాస్టర్ గారు చెప్తుండు, సక్సెస్ అంట ఎక్సెస్ అయితే ఏమవుతుందంట, దేవునికి మనం దూరం అవుతామంట. సక్సెస్ అనేది లైఫ్లో ఎక్సెస్ అయితే దేవునికి దూరం అవుతామంట. కానీ దేవుడు మనందరి దీవించాలని ఆశిస్తున్న దేవుడు. మనందరి నూతన సంవత్సరంలో దైవవాక్యంలో చూసినట్లయితే నీతిమంతులు ఎట్లుంటారంట, నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వల్ల ఫ్రెష్ ఎవర్ గ్రీన్. ఈరోజు వాక్యం ఇచ్చిన మనం అందరము ఏ స్థితిలో ఉంచినము? ఇంకా 2021లో మనం ఎంతో బాధతో, వేదనతో, మోడుబారిన జీవితంలో జీవించినామానని యేసయ్య 2021లో జరగని కార్యాలు, ఆగిపోయిన కార్యాలు 2022లో జరిపించాలని ఆశిస్తున్న దేవుడు. హి వాంట్ టు బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుక. ఆగిపోయే కార్యములు సాగిపోవాలంటే క్రీస్తునందు ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. నీవు నూతన సృష్టిగా మొదటిగా మార్చబడాలి. నీ జీవితంలో ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు చూడాలంటే పాతవి గతించను, సమస్తము నూతనమాయను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన 103 అధ్యాయంలో చూస్తే, కీర్తన దేవుని నామానికి 103 అధ్యాయంలో చూస్తే, హల్లెలూయా. బైబిల్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఓపెన్ ద బైబిల్. దైవవాక్యం మనం అందరము ధ్యానించాలి. కీర్తనలో దావీదు రాసిన కీర్తన 103. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములలో గత సంవత్సరము ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరవకము. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. యేసయ్య చేసిన బ్లెస్సింగ్స్ 2021లో నిన్ను కాపాడిన దేవుడు 2021లో అధికమైన మేళ్లతో నిన్ను తృప్తిపరచాలని, అధికమైన మేళ్లతో నిన్ను ఆశీర్వదించాలని వేచి ఉన్న దేవుడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. డోంట్ ఫర్గెట్ వాట్ హీ హాస్ డన్ ఫర్ us. యేసయ్య చేసిన ఆయన చేసిన మేలలో నువ్వు దేనిని మరవకని దైవవాక్యము సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనే సంఘస్థులందరూ హల్లెలూయా. మైండ్ ప్రెజెంట్ బాడీ. చాలామంది ఏం చేస్తారు? మైండ్ ప్రెజెంట్ బాడీ యాబ్సెంట్. కొంతమంది ఏం చేస్తారు? బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనము ఆయన వైపు చూడాలి. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. ఈరోజు ఏ దేవుడు ఏర్పాటు చేసిన దినమో January 1st, 2022 మీ కొరకు నా కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఈ దినమందు మనమందరము సంతోషించాలి. హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యమును వర్ధిల్లజేయుము, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయుము. సంవత్సరంలో జరుగుచుండగా దాని దేవుని నామానికి స్తోత్రం కలుగుగా దాన్ని తెలియచేయమో. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము వర్ధిల్లజేయము. ఎవ్రీ ఇయర్ హీ వాంట్ టు ప్రాస్పర్ us. ఎప్పుడు దైవవాక్యంలో చూస్తే నీవు క్రీస్తునందు ఉన్న ఎడలా నీవు నూతన సృష్టిగా మార్చబడాలి, ఆయనలో నిలబడాలి, ఆయనలో నిలకడగా నిలబడాలి. దైవ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వించిన మనము పాతవి గతించును, సమస్తము నూతనమాయను, పాతవి గతించను. పాత లైఫ్కి మనం గుడ్ బై చెప్తున్నామా? ఇంకా పాత లైఫ్తోనే మనము జీవించాలని ఆశతో ఇంకా ఉన్నావా? పాత లైఫ్లో 2021లో నేను చాలా ఎంజాయ్ చేసినా అని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? ఈ సంవత్సరం నీది కాదు. ఈ సంవత్సరం నీకేమి కాబోతుందో, నువ్వు కార్యాలు చూడబోతున్నావో, నువ్వు గతించిపోతున్నావో నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడాలి, వాక్యము చే అలంకరింపబడాలి. ఎవడైనానో క్రీస్తునందు ఉండెడల వాడు నూతన సృష్టి, నూతన వ్యక్తిగాను మార్చబడాలి, నూతన సృష్టిగా మార్చబడాలి, నూతనత్వము ధరించుకోవాలి. చెడు స్వభావము తీసివేయబడాలి. చెడు స్వభావముతో ఇంకా ఇచ్చకము మాటలతో జీవిస్తున్నావా? చెడు అలవాట్లతో జీవిస్తున్నావా? మలినమైన వస్త్రము పెట్టుకొని నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించినవా? దైవవాక్యము సెలవిస్తుంది నూతనత్వము ధరించుకోవాలని. సమస్తము నూతనమాయను, పాతవి గతించను, పాత రోత బుద్ధులు గతించనని ఈరోజు ఒక తీర్మానము యేసు యొద్దకు వచ్చిన మనము తీర్మానము తీసుకుంటున్నామా? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించుడు ఇదే దినం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. హల్లెలూయా. ఈ సంవత్సరము ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుని నీడలో, ఆయన రెక్కల చాటున నేను దాచిపెట్టాలని ఆశతో వేచి ఉన్న దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ యేసు వంకను చూడాలి. ఆ యేసయ్య మంచి దేవుడు, పాతవి గతించను. సే గుడ్ బై టు బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ బిహేవియర్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు రక్షింపబడాలి అని ఆత్మరూపుడైన దేవుడు వేచిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మంచి దేవుడు. సమయం ఇచ్చినప్పుడే మనమందరము సరిచేయబడాలి. 2021 ఫస్ట్ డే
We have entered into first day. First day, we are enjoying in the presence of God. దేవుని సన్నిధిలో ఆనందించనికి, నూతనత్వము ధరించనికి వచ్చినము. కాబట్టి ఇంకా పాత రూత బుద్ధులు మనలో ఉంటే యేసయ్యకు అయిష్టమైన సమస్తము తీసివేయబడాలని వాక్యము సెలవిస్తుంది. యేసయ్య నిన్ను నన్ను మరవకుండా విడనాడని దేవుడు. స్త్రీ తన బిడ్డను మర్చినా ఆయన మనని మరువని దేవుడు. యేసయ్య నిన్ను ఆయన రెక్కల చాటున దాచిపెట్టి He has covered His wings. He has covered all of us with His under mighty wings. దేవుని బలిష్టమైన చేతులలో మనని చిక్కుకున్న ఆ దేవుడు మనందరినీ ప్రేమించి కనుగల హస్తాల్లో ఈరోజు చాపుతున్న దేవుడు మనందరిని ప్రేమించి నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన దేవుని వైపు మనము చూడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానముల్ నాలో నెరవేరెన్, విమోచించి నాకిచ్చితివే, పాడేదను ప్రార్థింతును, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మంచి దేవుడు, మనను కాపాడిన దేవుడు. గత సంవత్సరంలో 2021లో ప్రతి వాగ్దానము నెరవేర్చి సజీల లెక్కలో ఉంచి He has given us an opportunity. He has given us an opportunity to enter into 2021. ఈ యేసయ్య ఇచ్చిన ఈ యొక్క తరుణము ఆపర్చునిటీ ఏ విధంగా నువ్వు యూజ్ చేసుకోబోతున్నావు. He want to bless you mightily. యెహోవా దేవుడు యేసయ్య నేను అధికంగా ఆశీర్వదించాలని ఆశిస్తున్న దేవుడు. రాబోయే దినాల్లో మేళ్ళతో తృప్తిపరచాలని ఆశిస్తున్న దేవుడు. పాతవి గతించను, సమస్తము నూతనమాయను. పాతవి గతించను. ఈరోజు పాతవి గతించనని వాక్యం సెలవిచ్చినది. పాతవి మనం వదిలిపెడుతున్నావా? పాత జీవితము వదిలిపెడుతున్నావా? పాత జీవితానికి గుడ్ బై చెప్పి నూతన సంవత్సరంలో యేసయ్యను ధరించుకోవాలి. క్రీస్తు నందు ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడనా వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు మనము నిలబడాలి, ఆయన వైపు చూడాలి, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రము ధరించుకోవాలి. మనపై ఉన్న మలిన వస్త్రము తీసివేసి పారవేయబడాలి. మలిన వస్త్రం అనగా చెడు స్వభావము, చెడు ఒక బిహేవియర్, చెడు ఒక సుగుణాలు మనలో ఉంటే అవన్నీ తీసివేయాలని వాక్యము సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చిక్కులో వచ్చి నన్ను చింతింపకో, యేసునే ఎరుగాక పరుగిడాకో, కన్ను పాప బోలినే కాపాడేదా ననుచున్నాడే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. He's going to bless everyone, every family. 2022లో He want to bless every family. ఆ యొక్క బ్లెస్సింగ్స్కి నువ్వు ఇంకా దూరంగా ఉంటున్నావా? నీ క్రియలను బట్టి నువ్వు దూరంగా ఉంటున్నావా? యేసయ్యా ప్రవ్వా, ఈ 2022లో ప్రవ్వా నేను నూతనత్వము ధరించుకొని, నూతన స్వభావము ధరించుకొని, అయ్యా నేను అంగీకరించి నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ మార్గంలో నేను నడుచుకుంటానని ఒక తీర్మానము. ఈరోజు ఫస్ట్ డే మనకు ఒక తీర్మానం ఉంటుంది. ప్రతి ఒక్క చర్చ్లో ప్రతి వ్యక్తి ఎంత భయంకరమైన జీవితము జీవించినా ఆ పాతవన్నీ వదిలిపెట్టి నువ్వు యేసు యొద్దకు వస్తే ఆయన అంగీకరించే దేవుడు, నేను ఆహ్వానించే దేవుడు, నేను స్వీకరించే దేవుడు. తప్పిపోయిన కుమారుడు పాప క్షమాపణతో తండ్రిని చేరుకున్నాడంట. ఈరోజు Jan 1 రోజు పాప క్షమాపణతో తండ్రిని నువ్వు చేరుకున్నట్లయితే ఆ తండ్రిని నేను హత్తుకొని నేను క్షమించే దేవుడు, నీపై ఉన్న మలిన వస్త్రము తీసివేసి నేను ఆహ్వానించి అంగీకరించే దేవుడు, ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈరోజు వాక్యం వించిన మనము తప్పిపోయిన కుమారుని వలె మనము జీవించినట్లయితే మనము పాప క్షమాపణతో యేసు యొద్దకు రావాలి, యేసు చెంతకు చేరాలి. హల్లెలూయా.
బీదా పాపులైన మమ్మో నీ వంగీకరింతువో, మమ్మ పవిత్రపరిచి యేసు మమ్మో విడపించుమే. యేసునాదా ప్రియనాదా నిన్నాశ్రాయంతును, యేసునాదా ప్రియనాదా నిన్నాశ్రాయంతును. బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందును, ప్రియా రక్షకుండ యేసు నీ ప్రేమ చూపుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. ఇలాంటి జీవితము జీవించిన బీద పాపులైన మనని హత్తుకునే దేవుడు ఈరోజు యేసయ్యకు నీ హృదయము కోరుకునే దేవుడు, నీ హృదయములో నూతనత్వము కోరుకునే దేవుడు. జక్కయ్యకు ఒక కోరిక యేసుని చూడాలని. ఆస్తిపరుడైన జక్కయ్య పన్ను కలెక్ట్ చేసే, హీజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. జాక్రియస్ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ఆయనకు ఒక ఆశ కలిగింది, ఆయనకు నూతనత్వము ధరించుకోవాలని, యేసును చూసి రక్షణ పొందుకోవాలని ఆశ కలిగిందట జక్కయ్యకు. ఆ జక్కయ్య ఆశను బట్టి యేసయ్య జక్కయ్య వంక చూసిన దేవుడు ఈరోజు నీలో ఒక కోరిక ఉన్నదా? యేసయ్యా నేను నిన్ను చూడాలయ్యా, నీ సన్నిధిలో ఆనందించాలయ్యా, నేను సమీపించాలయ్యా, నీవిచ్చిన రక్షణ వస్త్రము నేను ధరించుకోవాలయ్యా అని నువ్వు ఆశిస్తున్నావా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఆశిస్తున్నావా? జక్కయ్య యేసయ్య హృదయంలో ఉన్న కోరికను బట్టి, ఆశను బట్టి ఆయనను దీవించిన దేవుడు, ఆయనను చేర్చుకున్న దేవుడు. అలాంటి కోరికతో, జక్కయ్యకున్న ఆత్మీయమైన కోరికతో ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి రోజు ఆయన సన్నిధికి మనం వచ్చినమా? ఆత్మీయమైన కోరిక మనలో ఉన్నదా? ఇంకా ఇహలోకపు కోరికలతో, ఆశలతో సతమతం అవుతున్నామా? దేవుని నామానికి స్తోత్రము. ఇహలోక కోరికల ఆశలు మనలో ఉంటే నెమ్మది ఉండదు, దేవునికి దూరంగా ఉంటాము, నెమ్మది ఉండదు, అన్ని కోల్పోతాము. యేసు వంక చూడాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన వైపు చూడాలి. లోకము వైపు చూస్తే మనకు శ్రమ. దైవవాక్యం సెలవిస్తుంది, లోకంలో మీరుండండి కానీ లోకముతో కాదు. లోకంలో ఉన్న వాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ లోకంలో ఉన్న సాతాను కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, అనగా నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త ఏడు మొదలు పెట్టెను, మన బ్రతుకు నందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. నిజంగా మనము క్రొత్త సంవత్సరం మన బ్రతుకున్నందు మొదలు పెడుతున్నామా? నూతన సృష్టిగా మనము జీవిస్తున్నామా? పాతవి గతించును, పాత బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ నడవడి అన్ని తీసివేయాలి. వాటికన్నిటికీ గుడ్ బై. No more bad qualities in you and me. We have to honor the Lord with all our heart. యేసయ్యను మనం ఆరాధించాలంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే యేసు నీలోకి రావాలి. యేసు నీలోకి వస్తే పాత క్వాలిటీస్కి గుడ్ బై చెప్పగలుగుతావు, పాత స్వభావానికి గుడ్ బై చెప్పగలుగుతావు. నీ అంతటా నువ్వు ఎంత మారాలన్నానో మారలేవు. యేసు నీలోకి వచ్చి, యేసయ్య జక్కయ్య ఇంటిలోకి, జక్కయ్య త్వరగా నువ్వు దిగిరా, ఈ నేడు నేను నీ ఇంట్లో బస చేయవలసింది అని జక్కయ్యతో అన్నప్పుడు జక్కయ్య సంతోషంగా మేడు చెట్టు దిగి యేసయ్యను చేర్చుకున్నాడంట. యేసయ్య జక్కయ్య ఇంటిలోకి వెళ్ళిందంట. చుట్టుముట్టున్న వారు సనుక్కున్నారంట, గునుక్కున్నారంట. యేసయ్య రక్షించాలని, జక్కయ్యను రక్షించాలని
ఆ జక్కయ్య వంక చూసిన దేవుడు, జక్కయ్యకున్న కోరికను బట్టి యేసయ్య జక్కయ్య వంక చూసిన దేవుడు, జక్కయ్య రక్షింపబడబోతుందని యేసయ్యకు తెలుసు ఉంది. యేసయ్య జక్కయ్య వంక చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసయ్య చెప్పిన మాటలు ఈరోజు వాక్యం వింటున్న మనము జక్కయ్య లాంటి కోరికని కలిగి ఉన్నామా? తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిందంట. లోకాశలతో ఎంజాయ్ చేసిన, వ్యభిచారముతో ఎంజాయ్ చేసిన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి పశ్చాత్తాపముతో, పాప క్షమాపణతో తండ్రి జ్ఞాపకం వచ్చిందంట. తండ్రి ఇంట్లో నాకు ఎంత సంతోషము, ఎంత పని వాళ్ళు ఉన్నారు, ఎంత సుఖమో, ఎంత నెమ్మదిగా ఉండే ఆ యొక్క సంతోషము వదిలిపెట్టుకొని దూరదేశములో బాగుందానని అనుకొని వెళ్ళిందంట. తిరిగి క్షమాపణతో వచ్చిందంట. నూతన సంవత్సరంలో నువ్వు పాప క్షమాపణతో తండ్రి అయిన పరిశుద్ధుడైన దేవుని నువ్వు చేరుకోగలుగుతున్నావా? సమస్తము నూతనమాయనో, పాతవి గతించును. దేవుని మందిరానికి వచ్చును, మార్పు చెందాలి, మారు మనసు చెందాలి, ఆయనను అంగీకరించాలి, రక్షణ పొందుకోవాలి. ఫస్ట్ డే వచ్చినాము, వాగ్దానాలు తీసుకున్నాము, మేము వెళ్ళిపోతున్నాం పాశ్రమ కాదు. దట్ ఈస్ నాట్ ఎ లైఫ్. లైఫ్ వితౌట్ జీసస్ ఇస్ జీరో. యేసు లేని జీవితము శూన్యము. యేసు లేని జీవితము శూన్యము. శూన్యములో ఉంటున్నామా మనము? ఈరోజు వాక్యం వింటున్నాం మనము. మీనింగ్లెస్ లైఫ్, శూన్యం అంటే దట్ జీరో హ్యాస్ నో వాల్యూ ఎట్ ఆల్. మీనింగ్లెస్ లైఫ్ జీవిస్తున్నామా? యేసును కలిగి క్రీస్తునందు ఉండి నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలని దైవ వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపికాశ్రయుడావో నీవే, యేసు నీవే, ఉన్నత లోకము విరచిన నీవే, యేసు నీవే, అయ్యా యేసు నీవే, అయ్యా యేసు నీవే, కన్య గర్భం నబుట్టిన నీవే, యేసు నీవే, చెదరిన పాపుల వెదకెడు నీవే, యేసు నీవే, అయ్యా యేసు నీవే, చెదరిన గొర్రెల కాపర్వి నీవే, యేసు నీవే, చెదరిన గొర్రెల కాపర్వి నీవే, యేసు నీవే. చెదరిన గొర్రెల కాపరివి ఎవరు? యేసయ్య. చెదిరిపోయిన గొర్రెల వలె జీవించినము 2021లో ఆయన కాపరిగా ఉండి మనని క్షమించి మనకింకను ఆయన రక్షణ వస్త్రం ఇవ్వనికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఇంకా యేసయ్యను ఇంకా మనం ఆలస్యం చేయక నేడే రక్షణ దినమని దైవవాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయనను అంగీకరించాలి, ఆయనను ఆహ్వానించాలి. అప్పుడు మన జీవితాన్ని మార్చివేసి మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు చేసి ఈ 2022 He want to bless everyone. This year should be a blessed year for every family and every person. 2022 చాలామంది 2022 ఏ విధంగా ఉంటుందని చాలామంది భయపడతాం మనము. 2022లో లోకమంతా గతించిపోతుందని, ఇంకా కొంతమంది భయపడతారు, వైరస్ చనిపోతారని భయపడతాము. బట్ హీ వాంట్ టు బ్లెస్ యూ ఆల్ ఇన్ దిస్ ఇయర్. నూతన సంవత్సరంలో ఆయన మనని ఆశీర్వదించి దీవించాలని వేచిన దేవుడు. ఎప్పుడు క్రీస్తునందరే ఉండాలి. మొదటిగా నూతన సృష్టిగాను మార్చబడాలి. రాబోవు కాలం నా సమాధాన సంగతులే, రాబోవు కాలం నా సమాధాన సంగతులే నా ప్రభు నాకై ఉద్దేశించెను. రాబోవు కాలం నా దిస్ ఇయర్ సమాధాన సంగతులు
ఆయన నీకు నా పట్ల ఉద్దేశించిన దేవుడు. హీ హాస్ ఎ గ్రేట్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ 2022. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్స్. ఆయన ఉద్దేశము, ఆయన ప్లాన్ సఫలపరిచే దేవుడు. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఈ సంవత్సరము ఆయన దీవించాలని ఆశతో వేచిన దేవుడు. ఆయనను అంగీకరించనీకి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఆయన చెంత చేరనీకి, ఆయనను సమీపించనికి, ఆయనను హత్తుకొననికి, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రము నువ్వు ధరించుకోనికి సిద్ధంగా ఉన్నావా? ఇదిగో నేనొకను తన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను, ఇప్పుడే అది మొలచున్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియను 2021లో యేసయ్య ఈ ప్రతి బిడ్డ పట్ల వాగ్దానము 2021లో ఒక నూతన క్రియ జరిపించబోతుడు. ఇప్పుడే అది మలచబోతుంది. ఎప్పుడు నీ జీవితంలో అది ఫలిస్తుంది. ఆయనను అంగీకరించిన రోజు, ఆయనను స్వీకరించిన రోజు, ఆయనను హత్తుకునే రోజు, పాతవి వదిలిపెట్టే రోజు నీ జీవితంలో గొప్ప శుభదినము. ఇట్స్ అ గ్రేట్ డే ఇన్ యువర్ లైఫ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాతవి గతించెను, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. క్రీస్తు నందు ఉండేలా వాడు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి, ఒక నూతన క్రియ జరిపించబోతున్నాడు యెహోవా దేవుడు. ప్రతి కుటుంబంలో 2022లో ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి కుటుంబంలో ఒక నూతన క్రియ జరిపించబోతుండు. నీ జీవితంలో ప్రతి వాగ్దానము ఒక నూతన క్రియను చూడాలంటే యేసు వైపు నువ్వు తిరగాలి. పాత జీవితానికి గుడ్ బై చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా దేవుడు అనేకులను రక్షిస్తారని మేము నమ్ముచున్నాము. అనేకులు ఆయన వంక, ఆయన వైపు త్రిప్పబడి క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి. పాతవి గతించెను. దేవుని నామానికి స్తోత్రం. పాతవి గతించెను. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సే గుడ్ బై టు ద ఓల్డ్ లైఫ్. ఎందుకంటే ఆ యొక్క 2021 తిరిగి రాదు మన జీవితంలో. కాబట్టి ఆ పాత క్వాలిటీస్ కూడా తిరిగి మనలోకి రావద్దు. సమాధానముతో ఉండాలి. న్యూ ఇయర్లో సంతోషముతో ఉండాలి. పగ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, అసూయ అనేది వదిలిపెట్టాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము, ఎంత మేలు. ఐక్యత కలిగి నివసించాలి. దేవుని ప్రేమ కలిగి నివసించాలి. దేవుని మార్గంలో జీవించాలి. కాబట్టి 2022 షుడ్ బి ఎ బ్లెస్డ్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్. దేవుడు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు ఇస్తాం కాబట్టి వాగ్దానాలు తీసుకునే వారు దయచేసి ప్రార్థన పూర్వకంగా వాగ్దానాలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ప్రతి వాగ్దానం మన జీవితంలో, కుటుంబంలో నెరవేరాలంటే మనమందరం వాక్యానుసారంగా జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాము. స్తోత్రం జీసస్, గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. విత్తబడ్డ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం నాయనా. అవును ప్రభా, మేమందరము వాక్యానుసారంగా జీవించి నీలో ఎదిగి ఫలించి ఈ యొక్క 2022లో నువ్వు ప్రభా మీరు జరిపించే నూతన కార్యాల కొరకు మేము వేచిన్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా తండ్రి నువ్వు ఆ రక్షణ కార్యం జరిపించమని నజరేతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని నామానికి స్తోత్రం కలుగును.